నమస్తే అండి. ఈరోజు దసరా నవరాత్రుల్లో ఈరోజు దుర్గాదేవి అవతారంలో 8వ రోజు మనకి దర్శనమిస్తున్నారండి. అందరూ దర్శించుకోండి. దుర్గామాత అంటే హిందూ పురాణాల్లో ఒక ప్రధాన దేవత. రాక్షసులను సంహరించడానికి, దుష్ట శక్తులను నాశనం చేయడానికి అవతరించింది. ఆమెను సింహము లేదా పులిపై స్వారీ చేసి అందమైన స్త్రీగా మనకి చిత్రీకరిస్తారు. అనేక చేతులతో వివిధ ఆయుధాలను కలిగి ఉంటుంది. ఆమె నవదుర్గాల 9 రూపాలు కూడా మనకి ఆరాధించబడుతుంది. దుర్గాదేవి యొక్క అవతారము. దుర్గాదేవి మహాదేవి శక్తి యొక్క వివిధ రూపాల్లో ఒకటి. దుష్ట శక్తులను సంహరించడానికి లలితాదేవి అవతరించినప్పుడు దుర్గాదేవి అవతరించింది. దుర్గాదేవి ఒక కథ. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడానికి అవతరించింది. ఎందుకంటే ఒక స్త్రీ మాత్రమే అతన్ని ఓడించగలదు అని పురాణాలు చెబుతున్నాయి. ఆయుధాలు. దుర్గాదేవికి దేవతలు శక్తి రూపాలు ఆమెకు ఇచ్చిన ఆయుధాలు ఉంటాయి. వీటిలో చక్రము, త్రిశూలము, ఖడ్గము, శంఖము మొదలైనవి ఉన్నాయి. వాహనము. ఆమె సింహము లేదా పులిపై స్వారీ చేస్తుంది. నవదుర్గలు. దసరా నవరాత్రుల సమయంలో దుర్గాదేవి యొక్క 9 రూపాలు మనకి ఆరాధిస్తారు. వీటిని నవదుర్గలు అంటారు. నవ అంటే 9 దుర్గలు, నవదుర్గలు అంటే 9 మాతలు అంటారు. అసలు నవదుర్గలు అంటే ఏమిటో తెలుసుకుందామా? నవదుర్గలు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, పుష్మాండ, సంధ్యామాత, కాళరాత్రి, కాత్యాయని, మహాగౌరి, సిద్ధిదాత్రి. ఈ 9 రూపాల్లో మనకి దర్శనమిస్తారు నవదుర్గలోని. ప్రాముఖ్యత. ఆమె యుద్ధము, లక్షణ మరియు శక్తికి సంబంధించిన దేవత. అందరూ దర్శించుకొని ఈరోజు దుర్గాదేవి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, మీరు చేసే పనులు, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కటాక్షం, ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ దుర్గాదేవి నమః. ఓం శ్రీ దుర్గాదేవి నమః. ఓం శ్రీ మాతయ్య నమః. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈరోజు దుర్గాదేవి అవతారం అందరికీ మంచి జరగాలని, దుర్గాదేవి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై దుర్గా భవాని, జై మాత. ఓం శ్రీ దుర్గాదేవి నమః. జై కనకదుర్గ మాతాకి జై. అమ్మ అందరినీ కాపాడు తల్లి.